కిరణ్ గారు. హాయ్ బ్రో. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ రాజ్ బ్రో. ఒక మంచి కంటెంట్ ఇచ్చారు. అంటే ఎస్పెషల్లీ నిన్న సినిమా చూసినోళ్ళందరూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తున్నారు. లైక్ హీరోలు గాని, శర్వానంద్ గారు ట్వీట్ చేశారు. అంటే అందరూ నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే 40 మంది కొత్త వాళ్ళతో చేయడమే సక్సెస్ అని మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో, ఆ కాంప్లిమెంట్ ఎలా ఉంది? అంటే సినిమా గురించి తక్కువ మాట్లాడుతున్నారు. మొత్తం మీ గురించి ఎక్కువ ఉంది. ఈ 40 మెంబర్స్ అనేది. చాలా హ్యాపీగా ఉంది రాజ్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదే అందరూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమో అది అంటే మంచి ఫీలింగ్ అనే దానికన్నా కొంచెం ఏదో ఓవర్‌వెల్మింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రాసెస్ ఈజీ అవ్వలేదు అసలు. వీళ్ళందరినీ తీసుకొని సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి ఇది అందరికీ అదే డౌట్స్ ఉండే. కొత్త వాళ్ళని చూస్తారా చూడరా? నాకు చాలామంది సలహాలు చెప్పారు. అవసరమా హీరోగా మంచిగా వెళ్తున్నావు, ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చి సినిమా తీసి ఈ ప్రెషర్ అంతా అవసరమని ఏదో చిన్న ఫీలింగ్. అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. అరే కొన్ని సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళతోనే తీయాలి, ఖచ్చితంగా సినిమా బాగుంటే అందరూ వచ్చి చూస్తారు అని. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయింది. అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీరు అన్నదానికి ఐ ఫీల్ సో హ్యాపీ. అలా అప్రిషియేట్ చేయడం అన్నది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు చాలా హ్యూజ్ ప్రమోషన్స్ చేశారు. మీరు కూడా హెక్టిక్‌గా చేశారు. అండ్ ఒక పక్క షూటింగ్ చేస్తూ కూడా దీనికి టైం కేటాయించి ప్రమోషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఇందాక అన్నారు కదా, కొత్త వాళ్ళని థియేటర్స్‌కి రప్పించడం, కొత్త వాళ్ళతో కొంచెం కష్టం, ఇంకొంచెం టైం పట్టొచ్చని. సో, ఫర్దర్‌గా ఇప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్ చేయబోతున్నారు? పోస్ట్ ప్రమోషన్స్. లేదు రాజ్ బ్రో, కంటిన్యూస్గా వీళ్ళందరినీ నిన్న థియేటర్ విజిట్ చేశారు. థియేటర్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇది ఊరి సినిమా కదా, టౌన్స్లో కానీ ఊర్లలో కానీ ఇంకా కొంచెం వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు తెలిసిందే, ఇంతకుముందు కొన్ని 2-3 సినిమాల్లో ఎగ్జాంపుల్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా తీసుకోవడానికి కొంచెం లేట్ అయినా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా కొంచెం రూటెడ్ సినిమా. ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రమోట్ చేసి ఆ ప్రయత్నమే చేస్తాం. ఇంకా ఊర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారని మేము ఫీల్ అవుతున్నాం. సాయి తేజ్, ఇది మీ ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా. నేను ఎక్కడో ఒక వీడియో చూసాను, మీకు కటౌట్ పెట్టారు మీ ఊర్లో ఏదో. లైక్ అంటే ఎలా అనిపించింది? అంటే స్క్రీన్ మీద చూసుకోవడమే ఒక మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఒక అవకాశం దొక్కడం, స్క్రీన్ మీద చూసుకోవడం, లైక్ అందరు కలిసి మీ కటౌట్ పెట్టడం అక్కడ థియేటర్లో. సార్ నా ఫ్రెండ్స్ అందరు చేశారు సార్. వాళ్ళు ఏదో పాపం నేను ఇలా చేశానని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది సార్. మంచి ఫీలింగ్ సార్. నా ఫ్రెండ్స్ నా కోసం అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో సార్. మీ ఊర్లో ఎప్పుడు చూడబోతున్నారు? కిరణ్ గారు ఇందాక చెప్పారు కదా సార్, అదే సార్, ఇంకా కొన్ని రోజులు వెళ్ళిపోతా సార్, వెళ్ళి చూసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ గారు. అన్న సార్. సార్ ఒక శ్రీరాముల్లాగా సాయం, ఉడత సాయం చేస్తే ఒక ఆంజనేయ స్వామిలాగా పర్వతాన్ని ఎత్తినట్టు వీళ్ళందరినీ పైకెత్తి సినిమాని తీసుకొచ్చారు. ఒక 40 మందికి లైఫ్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో టెక్నికల్ బ్రిలియన్స్ అని, నిజంగా సినిమా చూసినప్పుడు అలాగే అనిపించింది. ఆ సౌండింగ్ కానీ ప్రతి వాళ్ళు సార్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. వాళ్ళు మనుషుల పేర్లు కనిపించలేదు. సతీష్ కానీ, రాజప్ప కానీ, ఆవిడ కానీ, ప్రతి వాళ్ళు సార్ అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే మలయాళం అంటాం మనం, అక్కడేదో రూటెడ్ తీస్తాం, తమిళ్ అంటాము. నిజమైన రూటెడ్ సార్ నాకు తెలిసి బాలగోం చాలా అద్భుతంగా చేశారు. ఒక్కరుగా సార్ అందరూ బాగా చేశారు. మీరు ఏదైతే అన్నారో కరెక్ట్గా సినిమా చూస్తే అదే ఎక్స్పీరియన్స్ కలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ విత్ యువర్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారికి ఒకసారి సార్, ఇందాక రివ్యూస్ మీద మీరు ఒక మాట అన్నారు సార్. 1-2 రివ్యూస్ అలా ఉంటాయి. బాహుబలి మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది, పోక్రీ మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది సార్. అది లైట్ తీసుకోండి సార్, ఇది అద్భుతమైన సినిమా. ఈ రోజు కాకపోతే రేపు వెళ్తుంది ప్రజల్లోకి సార్. మంచి సినిమా తీశారు మీరు. ప్రతి సన్నివేశాన్ని, వర్షం పడినప్పుడు ఆడ కొండలో సెట్లు పడితే అవి తీసుకొచ్చి కాడి మీద వేసి చిన్న మైన్యూట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ను ఏదో ఎవరైనా డైరెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ మీద ఇష్టం ఉండి రాస్తారు. మీరు అన్ని క్యారెక్టర్ కూడా ఇష్టం ఉండి చాలా అద్భుతంగా రాశారు సార్. ఈ సినిమా రిజల్ట్ ఇంకా 4-5 రోజుల్లో అయితే బాగా అద్భుతంగా తెలుస్తుంది. మీరు మాత్రం ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు సార్. సార్ మీరు కనిపించలేదు, బట్ వినిపించారు. వినిపించడం వెనక ఏంటి? మీరు మీ టీమ్ ఫోర్సా లేదా ఏంటి? టీవీ లాగా కూడా మీ సౌండ్ వినిపించడం వెనక ఏంటి? అది ఎలా అంటే బేసిక్గా ఏమవుతుందంటే సార్, ఈ సినిమా చాలా హానెస్ట్గా తీద్దాం అనుకున్నాను సార్. ముందు నుంచి నన్ను చాలామంది అడిగారు, నువ్వు గెస్ట్ అపియరెన్స్ ఇస్తే కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్తుంది కదా, కొంచెం ఎక్కడన్నా 10 నిమిషాలన్నా సినిమాలో కనిపిస్తే ఇంకా సినిమా కొంచెం పుష్ ఉంటుంది కదా అని. కానీ ఆ కోణంలో ఎప్పుడు ఈ సినిమా చూడలేదు సార్. నేను కనిపిస్తే ఎక్కువ మంది వస్తారు, లేకపోతే దానికన్నా ఒక హానెస్ట్గా తీద్దామని చేసిందే. ఆ వాయిస్ ఓవర్ కూడా ఏంటి అంటే కొంచెం ముని కానీ మేమందరం అనుకొని
ఏం కథ చెప్పబోతున్నాం, ఎలాంటి బ్యాక్డ్రాప్ చెప్పబోతున్నాం, ఈ జనరేషన్ వాళ్ళకి టీవీ అంటే అందరికీ మనకున్న ఎమోషన్ ఉండకపోయి ఉండొచ్చు కదా, అది ఒకసారి చెప్పి అలా స్టార్ట్ చేద్దాం అనేదంతా ఒక వాయిస్ ఓవర్ చెప్పాను సార్. టఫ్ టైమ్స్ ఫేస్ చేసామన్నారండి. అంటే ఏంటి, ఏ విషయంలో మేకింగ్ పరంగా ఎలాంటి టఫ్ టైమ్స్ అండి సినిమా? లేదు సార్, సినిమా చేసే ప్రాసెస్లో అసలు ఏ టఫ్ టైం లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారు. అంటే వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారా ఎట్లాగా? అంటే వెనక్కి లాగింది ఏం లేదు సార్. అంటే బేసిక్గానే ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకొని ఓ సినిమాని థియేటర్కి తీసుకొని వచ్చి థియేటర్కి జనాలు ఇప్పుడు రావడం ఎంత టఫ్ అన్నది మనందరం చూస్తున్నాం కదా. సో తీసుకురావడం అన్నదే కొంచెం కష్టం. అంటే ఎవరిది ఇప్పుడు కొంత అందరూ అంటారు కదా, ఎప్పుడన్నా రేపు పోస్టర్ వేసినా ఏది వేసినా ఒకరి మొహం కూడా తెలిసిన మొహం కాదు, థియేటర్కి రావడం అంటే అంత ఈజీ విషయం కాదు, కష్టమని అందరూ అంటూ ఉంటారు కదా. దాన్ని ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఎందుకు నాకు వీలైనంత ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాను అంటే, ఎక్కడ కొత్త మొహాలు, వీళ్ళ మొహాలు ఎవరైతే తెలియదు కదా, తర్వాత చూద్దాంలేని ఆడియన్స్ ఆగిపోవద్దు. ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం. ఈ మధ్యకాలంలో నాకు నిన్న వచ్చిన అప్రిషియేషన్ కూడా అదే సార్. ఈ మధ్యకాలంలో చాలామంది మీడియా వారు కూడా చెప్పారు, 95% ఒక స్లాంగ్ మీద ఇంత పర్ఫెక్ట్గా తీసిన మూవీ ఇదే అని చెప్పారు. అంటే ఎక్కడ ఒక రూటెడ్గా డీవియేట్ అవ్వకుండా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఇంకొక లేయర్ వెళ్ళకన్నా ఏదైతే డైరెక్టర్ నమ్మాడో తన కళ్ళతో వాళ్ళ ఊర్లో తీసాడో అలాగే కళ్ళ కట్టినట్టు అది తీసి, అండ్ స్లాంగ్ పరంగా ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కడో రాయలసీమలో కుప్పం లాంటి ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు మధ్య బార్డర్లో జరిగే ఒక కథని మీరు చూస్తే ఎక్కడే కానీ నిన్న 95 అట్లీస్ట్ 95% మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాను. మీకు ఆ స్లాంగ్ ఒక్క ఆర్టిస్ట్ కూడా బయటకు వచ్చినట్టు మీకు అనిపించదు. ఇంత మంచి ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇది రావాలి బయటికి, ఇది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి కొత్త డిఓపి ఇంత బాగా తీశాడు. ఇది థియేటర్కి తీసుకురావడానికి ప్రయత్నంలోనే ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. అంతకు కిరణ్ అబ్బవరం సినిమాటిక్ యూనిట్ కానీ యూనివర్స్ కానీ ఇలా ఒకటి క్రియేట్ చేయాలని మీకు ఏంటండి ఉందా? ఎట్లాగా అందరితో కొత్త వాళ్ళతోనే తీస్తున్నాను, నేను నెక్స్ట్ కూడా తీయబోతున్నాను అన్నారు కదా, ఏంటి దీని వెనక రీజన్ ఏంటి మీకంటూ? అంటే పెద్ద రీజన్ ఏం లేదు సార్. ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ సార్. నేను నా ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు కొత్త వాళ్ళతోనే చేద్దాం, మోర్ దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసమో డబ్బులు వచ్చేయాలి దీనికన్నా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్. నా హ్యాపీనెస్ ఏంటంటే రేపు చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేద్దాం. ఎందుకంటే అవకాశం రావాల్సింది కొత్త వాళ్ళకే సార్. ఆల్రెడీ ఉండేవాళ్ళకన్నా కొత్త వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. ఈరోజు ఈ టీం ఉంది, ఒక 40 నుంచి 50 మంది అందరూ వచ్చారు. దీంట్లో అప్పుడే నాకు తెలిసి ఒక 10 మందికి అవకాశాలు వచ్చేసాయి. అంతకుమించిన హ్యాపీనెస్ ఏముంటుంది సార్, బికాజ్ వాళ్ళు టాలెంటెడ్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ అవకాశం అంటే రావచ్చు అంటే నేనేమి ఇక్కడ ఎవరికి కొత్త వాళ్ళని చెప్పి వాళ్ళ టాలెంట్ లేకన్నా ఎవ్వరు లేదు సార్. ప్రతి ఒక్కరూ స్కిల్డ్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళకి ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈరోజు అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇంకో 10 సినిమాలు వాళ్ళకి రాబోతున్నాయి. సో నెక్స్ట్ సినిమా కూడా ఒక కొత్త వాళ్ళతోనే చేద్దాం, దాంట్లో ఇంకొక 5 మందికి మంచి లైఫ్ వచ్చినా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది. అంటే ప్రపంచానికి తెలియని కొన్ని టీమ్స్ సేమ్లో మీ రాయలసీమలో ఉంటాయి. అంటే 2 lakhsలో 3 lakhsలో కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఈ బ్యాచ్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళందరినీ పట్టుకుని ఎంకరేజ్ చేసి అట్లాంటిది ప్లానింగ్ ఏమైనా ఉందా? సార్ ఇటు బడ్జెట్ కన్నా తప్పని ఇంపార్టెంట్ సార్. అంటే వాళ్ళు 2 లక్షల్లో తీయచ్చు, 3 లక్షల్లో తీయచ్చు, పాపం వాళ్ళ దగ్గర అంతే ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మేము తీసింది ఒక 7,000తో తీసాం. తర్వాత ఒక 10,000 పెరిగింది బడ్జెట్, తర్వాత 40,000కి వచ్చింది, తర్వాత 2 లక్షలు వచ్చింది. నా ఫస్ట్ సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఎంత బడ్జెట్తో తీస్తున్నారనే దానికన్నా నిజంగా వాళ్ళకి ఎఫర్ట్స్ ఉండి, వాళ్ళకి తప్పనుండి, వాళ్ళకి ఎక్కడో ప్లాట్ఫామ్ దొరికితే వెరీ హ్యాపీ సార్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు సార్. ఇప్పుడు మేమన్నా మాకు 25 ఏళ్ళ వయసు వస్తే కానీ తెలియదు మాకు ఏ ప్యాషన్ రా, ఎలా వెళ్ళాలరా ఏంటని. ఇప్పుడు 15 years 16 years కుర్రోళ్ళు చూస్తున్నాం ఎక్కడెక్కడో ఊర్లలో చిన్న ఫోన్ పట్టేసుకొని స్టంట్స్ చేస్తున్నారు, వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత బడ్జెట్ అని పక్కన పెడితే వాళ్ళకు ఒక చిన్న అవకాశం, ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళకి ఫస్ట్ సినిమా ఒక అవకాశం దొరికితే వాళ్ళు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి మీ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కిరణ్, అది మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది కదా అన్న. సో స్టార్టింగ్లో ఉంటుంది, మా ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో అది ఏంటి అది రీజన్ ఏంటి దానికి అలాగా? అలా ఏ లేదన్న, బేసిక్గా అది టీవీ మాట్లాడినట్టు కదా. నా దాంట్లో బొమ్మ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనశ్శాంతి ఉండాలి, మరి నేను హెడ్ఏక్ గెలిపించొద్దు అన్న ఒక థింగ్ అంతే. అంటే హోప్ మీకు హెడ్ఏక్ రాలేదు అనుకుంటున్నాను. తిమరాజ్ చాలా బాగా అనిపించింది, కరెక్ట్ సీట్లో కూర్చునేటప్పటికి మీ వాయిస్ ఓవర్తో ఓకే, థ్యాంక్ యూ, ఒక మంచి ఇంట్రో ఇచ్చారు అన్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ. సో ప్రదీప్, అంటే ఎక్కువ మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది సినిమా పోస్టర్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా. సో ఆయన కూడా ఇందాక అంటున్నారు కదా, సో చాలామంది ఆర్టిస్టులుగా బిజీ అవుతున్నారని చెప్పేసి. సో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది?
సార్ ఫస్ట్ రెస్పాన్స్ మీరే సార్ యాజ్ అ మీడియా షో వేసిన తర్వాత మీరు బాగా అంటే రివ్యూస్ కంటే వచ్చి మాకు పర్సనల్గా చెప్పారు. దట్ వాస్ వెరీ హ్యూజ్ ఫర్ అస్. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వచ్చి మాట్లాడతారు, కొత్త కదా మాకేం తెలియదు. అంటే మేబీ రివ్యూస్ తర్వాత వెళ్ళి రాస్తారేమో అలా అనుకున్నాను, కానీ వచ్చి మాట్లాడించి పర్సనల్గా అప్రిషియేట్ చేయడం వాట్ వాస్ రియలీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సీరియస్లీ. ఐ ఫీల్ లక్కీ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఛాన్స్ దొరికినందుకు హ్యాపీ అండ్ ఆల్సో రిసీవింగ్ ప్రైజెస్, దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అక్షయ్, సో కొన్ని మీ షార్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది వన్ సచ్ ఈజ్ నైట్ కరెంట్ పోయినప్పుడు వచ్చిన లైటింగ్ సీక్వెన్స్ కానీ, అట్ ద సేమ్ టైం మీ మదర్ బాధపడుతున్నప్పుడు ఒక క్లోజ్ సింగిల్ షాట్ ఉంటుంది. సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా? అంటే సో చాలా ఆ ఎమోషన్ని చాలా బాగా చూపియాలని అలా, అంటే లైక్ ఒక విలేజ్, నేను చూసిన విలేజ్ కళ్ళ తగ్గట్టు ఉంటుంది. అంటే ఒక డ్రామా, అరే ఇది కట్ లేకుండా ఇలా ఉండాలి, ఈ ఎమోషన్ ఇట్లా ఉండాలనగానే దానికోసమే అలాంటి సింగిల్ టేక్ ప్లాన్ చేసి, అంటే మదర్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అందుకే మీకు అప్పుడు మదర్ అన్నప్పుడే మీకు క్లోజ్గా వెళ్తుంది. ఇది కొడుక్కి మదర్ నా ఎమోషన్, రాజప్ప ఎమోషన్, ఇదంతా అంటే ఒక పక్కన ఆడియన్స్కి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఇద్దామని అలాంటి సింగిల్ టేక్స్ ఛాలెంజింగ్ తీసుకొని చేశాము. కానీ థియేటర్స్లో బాగా వర్కౌట్ అయింది అది. సో ప్రతి ఒక్కరు ఆ సింగిల్ టేక్స్ గురించి చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు. గుడ్ వర్క్. థ్యాంక్ యూ అన్న. సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఎన్నో స్ట్రగుల్స్ మనం పడి వస్తూ ఉంటాయి ఇండస్ట్రీకి. అలాగే మీరు హీరోగా కూడా ఎన్నో స్ట్రగుల్సే సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటే ఇన్కమ్ వచ్చేదే హీరో అనేది డెఫినెట్గా మనకు పెద్ద రిస్క్ అనేది తక్కువ. యాక్టింగ్ సక్సెస్ వస్తే ఇంకా బాగా ఎక్కువ అచీవ్మెంట్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్ అనేది చాలా రిస్క్ జాబ్. సో మీకు ప్రొడ్యూసర్గా ఎవరి ఇన్స్పిరేషన్తో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అని అడిగితే? ఒకరిని ఇన్స్పిరేషన్ అని ఏం లేదు సార్. మేబీ నా జర్నీ, నేను అవన్నీ చూసొచ్చి నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నా దగ్గర ఉన్న దాంట్లో వీలైనంత కొత్త వాళ్ళతో చేద్దామన్న ఒక ఫీలింగ్ అంతే సార్. ఒకరి ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు సార్. అంటే మీ ఫ్యామిలీని కూడా మొత్తం ప్రొడక్షన్లో దింపినట్టున్నారు. మన డైరెక్టర్ గారు చెక్ కూడా మిస్సెస్ తేటే ఇప్పించినట్టున్నారు. ఇంకా తను చూసుకుంటుంది సార్, ఇదంతా ప్రొడక్షన్ తను చూసుకుంటుంది. తను అంటే నటిగా మీరు వచ్చే అవకాశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అసలు మామూలుగా? ఇంకా తన పర్సనల్ చాయిస్ సార్ అది. తను మీతో చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. సో ఈ సినిమా పర్టికులర్గా ఫస్ట్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఎవరు, మీరా వైఫా? నేనే చేశాను సార్. నేనే ఫస్ట్ వినగానే ఒక 20 minutes లైన్ చెప్పాడు ముని. నాకు చాలా హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఈరోజు నాకు ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు మీకు అనిపించి ఉంటుంది, ఒక సింపుల్ పాయింట్ మీద, ఒక థ్రెడ్ మీద, ఒక హానెస్ట్గా ఎక్కడ డీవియేషన్ లేకుండా చేస్తాడు అనిపించింది. అది నేను నమ్మాను. పర్సనల్లీ నేను ఐఎమ్ సో హ్యాపీ. సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో అనుకున్న దాంట్లో చాలా బాగా తీశాడు ముని, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జనరల్గా ఒక కాంబినేషన్, సక్సెస్ఫుల్ కాంబినేషన్ కానీ, సక్సెస్ఫుల్ టీంతో కానీ దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ సినిమా బ్లాక్ చేసి పెడతారు. నెక్స్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళతో చేయాలనుకుంటారు. ఈ సినిమా ముందు పెద్ద హిట్ అవుతుందని మీకు ముందే తెలుసుండి కూడా ఈ సినిమా తర్వాత వీళ్ళు ఎవరితో నేను సినిమా చేయను అని ఎందుకు ఆ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చిందండి? అంటే అలా కాదు సార్, నేను ఆ క్యాల్కులేషన్స్లో లేను సార్. అంటే ఇప్పుడేమి అంటే వీళ్ళతో నేను మళ్ళీ చేయకూడదన్న ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు అది చేస్తాను, కానీ ప్రియారిటీ మాత్రం కొత్త వాళ్ళకే ఇద్దాము అని. అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ సినిమా చేసే దాంట్లో ఇంకొక 30-40 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అట్లీస్ట్ 20 members అయినా సరే కొత్త వాళ్ళకే చూద్దామన్న ఒక ప్రయత్నం అంతే సార్. థ్యాంక్ యూ సార్. మునిరాజు గారు ఒకసారి. సార్ ఏం లేదు, ఈ కథలో గొప్ప విషయం ఏంటంటే క్యాస్ట్ గురించి ఎక్కడా చెప్పలేదు. అదొకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇటువంటి కథలు తీసుకున్నప్పుడు క్యాస్ట్ డామినేట్ చేస్తారు, క్యాస్ట్ మీద నుంచే వెళ్తూ ఉంటాయి. మీరు ఆ విషయాన్ని ఎక్కడా టచ్ చేయకుండా కథను తీసుకెళ్లారు, అది గొప్ప విషయం, బాగా నచ్చింది. సార్ ఒక సింగిల్ టేక్ 6 నిమిషాలు టేక్ అవుట్ చేశారు. కిరణ్ గారు కూడా చెప్పారు, రాజప్పాల సిస్టమ్ తీసుకొచ్చి సతీష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. ఏంటి సార్ ఆ క్రూన్ మొత్తం మెయింటైన్ చేయటం, ఎక్స్ప్రెషన్ రాబట్టడం, ఒకే షాట్లో సింగిల్ టేక్లో చేయటం అనేది చాలా రిస్క్. పెద్ద డైరెక్టర్లు కూడా చేయరు. మీరేంటి సార్ అది తీయడానికి కారణం ఏంటి? సార్ బేసిక్గా మెయిన్గా నేను తీయడానికి సినిమా మొత్తం మీరు చూసారంటే సార్ బ్రీతింగ్ స్పేస్లో ఉంటుంది సార్. బేసిక్గా అంటే ఎక్కడ స్టాటిక్ ఉండదు. నేను ఫస్ట్ నుంచి నేను కాన్షియస్గా తీసుకున్న డిసిజన్ బ్రీతింగ్ స్పేస్. ఎందుకంటే ఓన్లీ రియలిస్టిక్ అప్రోచ్ కోసం తీసుకున్న డిసిజన్ సార్ అది. సింగిల్ టేక్ ఉండాలంటే మీరు చూసారంటే అది మీకు చూసారంటే సినిమాటిక్ లాగా ఉండదు ఆ షార్ట్. బేసిక్గా అక్కడ కెమెరా పెట్టేసి జస్ట్ పర్ఫామ్ చేసినట్టే ఉంటుంది. నేను అక్కడ ఎందుకంటే ఆ సింగిల్ షాట్లో
మొత్తం మదర్ ఎమోషన్ చూపిస్తేనే నెక్స్ట్ సాయి రియాక్షన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ మీరు ఫీల్ అవుతారని నేను ఆ ఇంటెన్షన్లో తీసింది. బేసిక్గా అది నేను ఏంటంటే మొబైల్లో షూట్ చేశాను సార్. ఫస్ట్ నేను మొబైల్లో షూట్ చేసిన తర్వాత అక్షయ్కి చెప్పగానే అక్షయ్ మళ్ళీ డలింగ్ ఇట్లాంటిది చేసావు ఎలా అంటే, అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న క్యారెక్టర్లను పెట్టి ఒక్క 1 hour అక్కడ కంపోజిషన్ చేసుకొని ప్లేస్మెంట్స్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని సింగిల్ టేక్లో అయిపోయిన షార్ట్ సార్ అది. కిరణ్ గారు, సార్ ఇలాంటి విలేజ్ రూటెడ్ సినిమాలు ఎక్కువ తమిళ్లో కూడా బాగా ఆడుతుంటాయి సార్. అందులో ఇది మన సినిమా కుప్పము ఆ తమిళ్ అక్కడ చాలా లోకాలిటీలో తీసిన సినిమా. ఇటీవల మనం రాధిక సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 100 కోట్లు వసూలు చేసిందంట. ఈ సినిమా ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత ఉన్నప్పుడు మీరు అదర్ లాంగ్వేజ్ తమిళ్లో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అసలు? అదే సార్ మీరు అన్నదే, ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత మంచి అప్రిషియేషన్ వస్తుంది, ముందు మన వాళ్ళు చూడండి సార్. అందరూ ఇక్కడ ముందు మన వాళ్ళు అందరూ చూసి మంచి డబ్బులు అంతా వస్తే మీరు అన్నట్టు చూడండి, తమిళ్లో మలయాళంలో చిన్న సినిమా అన్ని కోట్లు 100 కోట్లు. నిన్న మన సార్ సాహు సార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అది 200 కోట్లు కొట్టింది. ఇది వాళ్ళ ఇప్పుడు మన సినిమా ఇప్పుడు చిన్న సినిమా అందరూ బాగుంది అంటున్నారు. ఇక్కడ ముందు డబ్బులు వచ్చి, ఇక్కడ ముందు డబ్బులు అంటే నా ఉద్దేశం ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసి చాలా బాగుందని ముందు వస్తే మళ్ళీ అదర్ లాంగ్వేజ్కి వద్దాం సార్. ముందు ఇక్కడ రాకున్నా అక్కడికి వెళ్ళే లాభం లేదని నా ఫీలింగ్. మళ్ళీ అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడే ప్రూవ్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం పీకేది ఏంది అన్నట్టు ఉంటుంది. సో ముందు మన వాళ్ళు ఇక్కడ చూసి అదే నా ఫీలింగ్ అదే సార్. చూడండి నేను ఫస్ట్ నుంచి నమ్మాను, అరే ఎంత బాగుందన్నది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఈరోజు 95% పీపుల్ బాగుందన్నారు, 5% ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అన్నారు. ఏ సినిమాకైనా సరే అది, కానీ ఒక 70% ఆఫ్ ద పీపుల్ బాగుంది అన్నారంటే ఇట్స్ ఎ గుడ్ సినిమా. సినిమా చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అటెంప్ట్ చాలా కొత్తగా ఉంది, హానెస్ట్గా ఉంది, అందరూ బాగుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఆడాలి ఫస్ట్, ఇక్కడ వచ్చి ఆడి అంత అంటే అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు ఇదిగోరా మేము సినిమా తీసాము, మేము ఒక రూటెడ్ సినిమా చాలా చిన్న బడ్జెట్లో కొత్తగా బాగా తీసామని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏమీ ఆడకుండా నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ పోస్టర్ వేస్తాను సార్, నాదేముంది ఈరోజు ఈవినింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాను, ఈ సినిమా రేపు తమిళ్లో మలయాళంలో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కింద కమెంట్స్ మనలో పెడతారు, అరే ముందు 7 ఆడలేదు కానీ వెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తాడంట అని చెప్పి. అది ఎందుకు సార్? కరెక్టే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ అక్కడ హిట్ అయిన సినిమాలు ఇక్కడ ఆ తర్వాత హిట్ చేస్తున్నారు. అదే సినిమా ఇప్పుడు మీరు వాలా అనే సినిమా నిజంగా సాహు గారి తెలుగులో తీసుంటే ఇక్కడ ఫస్ట్ తీసుంటే అది ఏమయ్యేదో తెలియదు అసలు. తెలియదు సార్, జెన్యూన్గా చెప్తున్నాను. అది అక్కడ హిట్ అయింది కాబట్టి అరే అక్కడ సూపర్ అయింది అనేది. అలాగే రాధిక గారి సినిమా కూడా అంతే, వాళ్ళది అక్కడ హిట్ అయితేనే అక్కడ హిట్ మన వాళ్ళకి అది హిట్, ఇక్కడ మనం దాన్ని ఆదరిస్తున్నాం. అందుకే నేను ఆ వర్షంలో చెప్పాను మేము. అదే సార్, అప్పుడు నేను ఇంకా ఫస్ట్ ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చేసి తమిళ్లో రిలీజ్ చేసి మళ్ళీ తెలుగుకు తీసుకొస్తే అరే చాలా మంచి సినిమా తీసారా అని చెప్పి కలెక్షన్స్ రూపంలో కానీ అప్రిషియేషన్ ఉండొచ్చు. నేను ఇక్కడే తీశాను కదా సార్, తెలుగులోనే ఫస్ట్. అది కొంచెం టైం బట్టేలా ఉంది, బట్ దాని ఏం కంప్లైంట్ నేను అన్నాను. కానీ నిజంగా మంచి అటెంప్ట్ అంటున్నారు, వచ్చి అందరూ చూసి బాగా చేస్తే బాగుంటుంది సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ కిరణ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు, కాదనలేము. కానీ సపోజ్ ఇప్పుడు మీ నెక్స్ట్ వేరే సినిమాలు ఎవరినైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? ఒకరనేం లేదు సార్, అంటే ఇప్పుడు ఖచ్చితంగా సాయి అండ్ మన రాజప్ప క్యారెక్టర్ నాకైతే చాలా బాగా చేశారు ఇద్దరు. అంటే కొత్త వాళ్ళ స్క్రీన్ మీద అంతసేపు అటెన్షన్ గ్రాప్ చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. చాలా బాగా చేశారు ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంటెన్స్ సీన్స్ అనేది నాకైతే ఎక్కడే కానీ చిన్న 1% కూడా డ్రాప్ అనిపించలేదు. ఇద్దరు చాలా బాగా చేశారు. ప్రదీప్ నేను కొన్ని యాంగిల్స్లో నువ్వు సముద్రకల్ని ఇలాగా కనిపించావు యాక్చువల్గా. అది ఎవరన్నా అన్నారో లేదో నాకైతే ఐడియా లేదు. అన్నారు సార్. అన్నారా? గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్రో హాయ్ బ్రో. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అందరూ కూడా అంటే మేము 2 hours 3 minutes ఆ థియేటర్ మొత్తం మేము విలేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే లైక్ ఒక టీవీ గురించి అందరూ ఆ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టీమ్ సార్. లైక్ అందరికీ కూడా చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ రాజప్ప. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్ మీకు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. అన్న హాయ్ అన్న. హాయ్ అండి. అండ్ నాకు అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు, 40 members, ఇదంతా పక్కన పెడితే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా మనసులో భయం ఉండుంటుంది ఎక్కడో ఏదో. బట్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది? క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆన్ ట్రాక్ ఉన్నాయి. ముని గారు వాట్ హీ సెడ్
ఈస్ డెలివరింగ్ ఇట్ టు ద ఆడియన్స్ అండ్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి యువర్ రెడీ అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ముందు కానీ ఇప్పుడు కానీ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి? నేను ఫస్ట్ టైం మనోడు కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడ రెగ్యులర్ ఫార్మాట్లో అనిపించలేదన్న. ఫస్ట్ థింగ్, సరే నేను చేసే సినిమాలు కమర్షియల్గా ఉంటాయి అనేది వెళ్ళిపోతుంటాం. అట్లీస్ట్ ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్లో ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నా అంటే ఫస్ట్ కొత్తగా ఉండాలి. ప్రతి ఒక్కటి అథెంటిసిటీ వైజ్ కానీ లేకపోతే చెప్పే విధానం కానీ కొత్తగా ఉండాలి. నాకు ఫస్ట్ మనోడు చెప్పినప్పుడు నాకు ఇది పలానా సినిమాతో కంపారిజన్ కానీ ఈ ఫార్మాట్లో ఉంది కానీ మనోడు ఇలా ఎంటర్టైన్మెంట్ ఇలా వెళ్దామని నాకు చాలా మంచి రూటెడ్గా మనోడు వాళ్ళ ఊర్లో జరిగినట్టు చెప్పాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడే చేద్దాం అనుకున్నాను. ఓవర్ ద ప్రాసెస్ వీళ్ళందరూ పడే ఎఫర్ట్స్, రోజు ఆఫీస్లో వర్క్ చేసే విధానం కానీ వీళ్ళు చేసే థింగ్స్ కానీ వీళ్ళు టెక్నికల్గా ముని ఎలా తీద్దాం అనుకుంటున్నాడు, సౌండ్ వైజ్ ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఇవన్నీ చూసినప్పుడు నేను వెరీ కాన్ఫిడెంట్. అసలు అదే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఈ రోజు కూడా ఐఎమ్ లైక్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. మాకు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. అంటే టీవీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలా వచ్చి కూర్చునేది. అండ్ మునిగారు నిజంగా ఆ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుని ఇందాక మీరు చెప్పినట్టే నాకు చూసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ ఈస్ ఒక పెద్ద వంశీ గారి సినిమా చూసిన ఫీల్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సస్పెన్స్ అంటే చిన్న పాయింట్నే సస్పెన్స్ వేలో అలా తీసుకెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉన్న కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయండి. ఏదైతే కిరణ్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అది 100% ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మాకు ఆ మెమరీస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. ప్రాపర్ రూరల్ డ్రామా ప్రజెంట్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పరిశోధన థీసిస్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అలా డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు మూవీకి ట్రాక్టర్స్లో వెళ్ళి చూస్తారు మూవీ. మీ మూవీకి మొన్న చూసాను, మినీ ట్రక్లో వెళ్ళి మరీ థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు. అది నిజంగా ఒక చిన్న ఆర్టిస్టులతోటి అలా క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోకుల గోపాల ఆ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్ అని. అది రాసిన లిరిక్స్ సనారే గారు కానీ వంశీకాంత్ గారు నిజంగా మీరు ముందేం చెప్పారో అంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు చాలా బాగా చెప్పారు ముందు ప్రమోషన్స్లో. అప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది అది నిజమని చెప్పి. అలాగే హీరోయిన్ గారు కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. మీరు ఇలాగే మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే అడుగు లాస్ట్ క్వశ్చన్. బ్రో చెప్పండి. ఇది చాలా సీరియస్గా వెళ్ళింది ప్రశ్న. జస్ట్ ఒక మునిగారిని ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. అది ఆల్రెడీ చెప్పేసాం మొన్న. ఐ థింక్ ఫస్ట్ టీవీ కుమార్ దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో వాళ్ళ మదర్ దగ్గర అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అన్న దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. అదొకటి ఆడియన్స్ చూడమని చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను థియేటర్లో సినిమా చూసేటప్పుడు నాకు గతంలో నేను చిన్నపిల్లన్నప్పుడు మా ఊళ్ళో మా ఇంట్లో ఒక టీవీయే ఉండేది. నేను 5 years అప్పుడు మా ఊళ్ళో ఒక టీవీయే ఉండేది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని టీవీ చూస్తుంటారు. అబ్బా ఇదేంటి అసలు అప్పట్లో జరిగింది మొత్తం ఈయన తీసేశారు సినిమాలో అని చెప్పి అనిపించింది నాకు. కంగ్రాట్స్ అండి. రేపటి రోజు ఈ సినిమా తర్వాత మీకు ఎట్లా ఆఫర్స్ వస్తాయంటే మీ డేట్స్ ఖాళీ ఉంటాయా అని చెప్పి ఎవరైనా అడగాల, ఆ రకంగా వస్తాయి. థ్యాంక్ యూ. Thank you so much to all the media and congratulations to the whole team of Timarajupalli TV. Please watch in theaters. Thank you so much.